अजाघ्याय नमः नरसिंहाय नमः अकिताय नमः जनार्दनाय नमः उपेन्द्रेण वाचमिदातिहेते भूवाहं एतेषम् अभिषेदेनं ब्रह्मकर्मं समारभे ముక్కు దగ్గర పెట్టి ఎడం చేతి పక్కన వదిలేసేసుకోండి ఎడం చేతి పక్కన ఓం అభావపాతు దుర్యక్షేద్వార శ్రీ పరమేశ్వరి తీర్థం శుభే శోభేన మూర్తే శ్రీమహావిష్ణురాధ్యాయం ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మాదృతవర్దే శ్వేతభరకల్పే వైవంశధమన్వంతరి కలియుగే ప్రథమ పదే జంబుద్రేవే భరతఖండే ఆంధ్రప్రదేశస్మిన్ వర్తమానే భారతచంద్రమానేన శ్రీ బాలా త్రిపుర సుందర దేవత సన్నిధానస్య శ్రీమన్ గోత్రస్య నయన గోత్రం వైడిపల్ల గోత్రస్య శ్రీనివాస నామధేయస్య వరలక్ష్మీ నామధేయస్య రుక్మిణీ నామధేయస్య రాజేష్ నామధేయస్య సాయి శిరీష నామధేయస్య ఋషికేశ్ నందన్ నామధేయస్య అంటే శుద్ధి చేస్తున్నట్టు మళ్ళీ ముంచు ఇప్పుడు మనం పసు నీళ్ళు చదువుకుంటాం కదా ఇప్పుడు ఓం శ్రీ మహాగణపతే నమః ఆవాహయామి 2 అక్షంతులు సమర్పించాలి స్వామి కాడ. ఓం శ్రీ మహాగణపతే నమః ఆసనం సమర్పయామి ఇంక 2 అక్షంతులు సమర్పించాలి. ఓం శ్రీ మహాగణపతే నమః అస్తోభ్యం ఆద్యం సమర్పయామి పుష్పంతో ఒక్కసారి చిలకరించాలి స్వామి దగ్గర ఊరికల. ఓం శ్రీ మహాగణపతే నమః పాదోగ్యం పాద్యం సమర్పయామి మళ్ళీ ఇంకొక తర చిలకరించాలి స్వామి దగ్గర. గణపతే నమః ముఖే ఆచామనీయం సమర్పయామి మళ్ళీ ఇంకొక తడవ. అప్పుడు 3 తడవలు అయిపోయినాయి. ఓం శ్రీ మహాగణపతే నమః వస్త్రం సమర్పయామి వస్త్రం అంటే 2 ఒత్తులు మధ్యలో బొట్టు పెట్టి అదే పంచా టవలాగా స్వామికి సమర్పించాలి. గంధం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతే నమః కుంకుమ సమర్పయామి మా కుంకుమ మీద అది బొట్టు అది గంధం మీద బొట్టు. ఓం శ్రీ మహాగణపతే నమః పుష్పకైంకర్యం సమర్పయామి అటు ఇటు స్వామికి పుష్పాలంకరణ పుష్పం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతే నమః అక్షతం సమర్పయామి మళ్ళీ స్వామికి 2 అక్షింతలు. ఇప్పుడు కుంకుమార్చన చేయొచ్చు అందరూ నాయన స్వామి దగ్గర. ఓం సర్పకన్హాయ నమః ఓం అనంతాయ ఓం విఘ్నరాజాయ నమః ఓం బహువాహనాయ నమః ఓం ఏరంభాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం గణనాథాయ నమః ఓం గణేశాయ నమః ఓం సులకంఠాయ నమః ఓం స్కందధ్యాయ నమః ఓం పాశహస్రాయ నమః ఓం గజముక్తాయ నమః ఓం విఘ్నేంద్రే నమః ఓం సర్పగంధాయ నమః ఓం పలగంధాయ నమః ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజగర్ణాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం కుంకుమార్చనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతే నమః ఆనందకర్పూర దివ్య నీరాజనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతే నమః సువర్ణధివ్యామి స్వామి దగ్గరేసి నమస్కారం చేస్తాం. స్వామి మా పనులన్నీ సర్వదా నెరవేరాలని చెప్పి ధ్యానం చేసుకోండి అక్కడ స్వామి దగ్గరే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆయన ఓం శ్రీ మహాగణపతే నమః ఊరికి అలా తాకి వదిలేసింది స్వామి. యథాసాన ప్రవేశయామి. ఇప్పుడు అమ్మవారి పూజా కైంకర్యాలు జరుగుతాయి. అమ్మవారి దగ్గర సమర్పించాలి. మహాగణపతికి ఎలా ఆచరించామో అదేవిధంగా అమ్మవారి ముందు. ఓం శ్రీ బాలా త్రిపుర సుందర దేవ్యై నమః ఆవాహయామి 2 అక్షంతులు సమర్పించండి. ఓం శ్రీ బాలా త్రిపుర సుందర దేవ్యై నమః పరిమళ గంధం సమర్పయామి. పరిమళ గంధం సమర్పయామి. ఆ తర్వాత గంధం కొట్టుకుంది.
ఓం శ్రీ శ్రీ బాలాసుందర దేవ్యే నమః కుంకుమ సమర్పయామి కుంకుమ పట్టుకోండి ఓం శ్రీ బాలాసుందర దేవ్యే నమః పుష్పం సమర్పయామి అటు ఇటు రెండు పుష్పాలంకాయ అక్షతం సమర్పయామి రెండు అక్షంతులు ఓం శ్రీ బాలాసుందర దేవ్యే నమః కుంకుమ శ్రీ బాలా పసుపు కుంకుమ రెండు కలిపినటువంటి ఒక బొట్టు ఉన్నాయి ఇప్పుడు ఒక రెండు అక్షరాలు చేస్తాను నేను రెండు అంతే కదా ఓం మాయాయ నమః ఓం నమః ఓం సందర్భాన్యే నమః ఓం పరాయ నమః ఓం వంశోష్ణే నమః ఓం త్రిలోక్యే నమః ఓం మోహిన్యే నమః ఓం సర్వేశ్వర్యే నమః ఓం సర్వరూపిణే నమః ఓం సర్వక్షంక్షోణ్యే నమః ఓం పూర్ణాయ నమః ఓం నవముద్రేశ్వర్యే నమః ఓం శివాయ నమః ఓం అనంతస్మత్యే నమః ఓం అనంగభవనేశ్వర్యే నమః ఓం నిత్యక్లీనాయ నమః ఓం అమృతాజ్ఞే నమః ఓం మోహిన్యే నమః ఓం బాడీ డ్రెస్ అవుతుంది దివ్య దర్శనం ఆయురారం అష్టైశ్వర్య సిద్ధిరస్తు సదాస్తు ఆర్తి తీసుకోండి బొట్టు పెట్టుకోండి आयुष्मान भव देव पुष्मंगली भवाय स्मृति आयुष्मान भवाय स्मृति आयुष्मान भवाय विद्या प्राप्त स्मृति आयुष्मान भवाय आयुष्मान भवाय నందన్ రానా ఋషి కన్నయ్య కన్నయ్య ఎక్కడికి వచ్చావు నువ్వు అత్తో కన్నయ్య చూడు ఏడుస్తున్నాడు ఎక్కడికి వచ్చావు నానా గుడి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. చాలా ఓపెన్ ఏరియా. అప్పట్లో ఉండే బావి, నీళ్ళ బావి. నీళ్ళ బావి. చల్లగా గాలి వస్తుంది, చాలా చల్లగా. దేవత వస్త్ర కైంకర్యస్య శ్రీ మహాత్రిపుర సుందరి దేవతాభ్యై నమః. ఏం చేస్తున్నా? మనం ఎక్కడికి వచ్చా నాన్న చెప్పు. కన్నయ్య కన్నయ్య
కాదు మళ్ళీ ముసలైన అదే తీసిచ్చింది నేను ఎల్లింగ్ పట్టిస్తా ఈయన బర్త్డేకి ఆ డ్రెస్ అది గేర్ అది బండి చేపించింది. అయ్యా చిన్న కాడ ఇచ్చిన కూడా చక్కగా మార్పించేసి జిప్పు లేకుండా పిల్లని కూడా అదే గుర్తుంది. జిప్ వేయడం తెలియక దాంట్లో ఇరికిచ్చి చూడలా గబగబా లాగడం ఎత్తి లాగేసి పెట్టుకుని ముసలైనతే ఏ లేచి నీ మీదకి కేకలకి మనోడిని లాగిందని జిప్లో. మీ నాన్న గురించే చెప్పేది. ఇప్పుడు ఏమన్నాను కన్నయ్యో ఆ నుంచి లేడా మీ నాన్న అది చూడు పాలు ఇవ్వలేదా నీకు? ఇచ్చాం కదా. ఏళ్ళు చెప్పుకోవడం చూడు. అమ్మా ఏం గొంతుసినమ్మా స్నానం చేపిస్తుంటే గొంతు మన ఇద్దరిదే. మొహం కడిగాడు. అసలు మగం మూట కడగని వీళ్ళ నాయనైతే ఇంటికి వచ్చినానంటే పోవాలంటే ఒక రచ్చ కదా. అసలు దాంకొని పోయేది. దాముకొని గోడల చాటు దాముకుని నువ్వు అంత లేదు కానీ పిల్లోడు ఈమె 5 నెలలప్పుడు వెళ్ళిపోయినా కదా. ఈమె అంత లేదు కానీ ఓడిని దాముకొని పోవాలంటే ఇంట్లోకి తీసుకుపోయి దాచిపెట్టి నేను పోయి అతికల వాళ్ళ గోడ కింద దాముకొని బానిచ్చి ఆమెను పోయేదాన్ని. ఒక రోజు రేత్రి అక్కడే రేత్రి కూడా అక్కడే ఉండేది. ఉంటానంటాడు ఉండేది కదా రేత్రి కూడా అక్కడే బాగా ఒక తెచ్చి దాకా అప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు? చాలా నాకు జ్ఞాపకం తెలిసిన వాళ్ళ నుంచి అప్పటికి పెద్ద చెట్లు. ఒక 60-70 ఏళ్ళు ఉంటాయా? 60-70 పైనే ఉంది. అప్పుడు అసలు ఆకలి కింద అదే కదా స్లేదం. అవే బాదం ఆకులతో ప్రసాదం. రోజు కలర్లు మాత్రం శీర్ష కానీ వదిలేబాకు మొత్తానికి. బాయిలో నీళ్లు చేస్తున్న శిరీష. ఆడేమున్నాయి వాటరు? కదిలిస్తే అదే కిందకి వెళ్తా శిరీష. కదిలించాలి. లాగు ఇంకా పైకి మళ్ళీ మళ్ళీ కిందకి కదిలిస్తే నిండిద్ది. ఎట్టాను ముంచుదాన్ని ఆయన శిరీష నీకు ఎలాంటి ఇంట్లో పెళ్లి చేయాలి? ఇట్లాంటి ఇంట్లో చేయాలా? చేయండి, కాకపోతే బకెట్ నిండా నీళ్ళు రావాలా ముంచగానే. నీళ్ళు బాడపోసి ఎందుకు వరాలి? ఆడపోయచ్చు కదా. చూద్దురా, నేర్చుకుందురా. వచ్చా నీకు కోసా ఎట్రా చూడు ఇట్రా నీకు వచ్చేది. మళ్ళీ దాంట్లోనే పోయి వరాలు కింద పోయి మాకు మళ్ళీ చేదు. ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి బావిలు లేక ఈ ఊరికి వచ్చి నీళ్ళు చేదుకొని మళ్ళీ దాంట్లోనే పోసేది. అదొక సరదా. నీకు ఓపికనంత సేపు. కానీ నువ్వు మీ వాహన అంతేగాని ఊరు పెట్టరా